వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ని ఇచ్చాను చూడండి. ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థిని టీఎంసీ కార్యకర్తలు తరుముతున్న దృశ్యం ఇది. టీఎంసీ అంటే మమతా బెనర్జీ గారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇది చూస్తే ఇది భారతదేశంలోని బెంగాలా లేక బంగ్లాదేశా, మన బెంగాలేనా లేక పాకిస్తానా, మన బెంగాలేనా లేక సిరియానా అని అనిపిస్తుంది. బరి తెగించిన టీఎంసీ కార్యకర్తలు ఎలా పోలీసుల సెక్యూరిటీలో ఉన్న వ్యక్తినే తరుముతూ ఉన్నారో, దాడి చేస్తున్నారో చూడండి. గత 15 ఏళ్లుగా బెంగాల్ ని పాలించిన మమతా బెనర్జీ గారు తయారు చేసిన బెంగాల్ ఇది. బెంగాల్ మమతా బెనర్జీ గారు ఈ 15 ఏళ్ల రూలింగ్ లో ఈ విధంగా ఒక ఇస్లామిక్ రాజ్యం లాగా, బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా మారింది. ఉన్మాద వ్యక్తులు స్వేచ్ఛగా ఇది తమ రాజ్యం అన్నట్టుగా బహిరంగంగా దాడులు చేస్తున్నారు. ఇందువల్లే వెస్ట్ బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీకి బై చెప్పాలి అని అంతా కోరుకుంటున్నారు. బీజేపీ అక్కడ తన పూర్తి ఎఫర్ట్ పెట్టి పోరాడుతోంది. అయితే బీజేపీ ఈసారి మమతా బెనర్జీ గారికి స్టాప్ చెప్తుంది అనే సిమ్టమ్స్ చాలా బలంగా కనబడుతున్నాయి. నిన్న 23వ తేదీన ఫస్ట్ ఫేజ్ 152 సీట్లకు ఓటింగ్ జరిగింది. రికార్డులు బ్రేక్ చేస్తూ 92.72% ఓటింగ్ జరిగింది నిన్న. 92.72% అనేది రికార్డు లెవెల్ ఓటింగ్. గతంలో ఎప్పుడు భారతదేశ ఓటింగ్ చరిత్రలో ఇంత పర్సెంటేజ్ లో ఓటింగ్ జరిగింది లేదు. సో పెరిగిన ఈ భారీ ఓటింగ్ పర్సెంటేజ్ బెంగాల్ ప్రభుత్వ మార్పుకు ప్రధాన సంకేతం అని అంతా ప్రస్తుతం ఇందువల్ల విశ్లేషిస్తున్నారు. అయితే గుర్రం కడుపులో గుడ్డులాగా ఈ రిజల్ట్ అయితే ఈవీఎంలలో ఓటర్స్ తన నిర్ణయం రూపంతో ఇప్పటికే నిక్షిప్తం చేసి ఉంచారు. నెక్స్ట్ మంత్ మే 4th బయటకు వస్తుంది రిజల్ట్. అప్పటిదాకా పూర్తి క్లారిటీ అయితే రాదు గాని జరుగుతున్న ఈ పరిణామాలన్నీ బీజేపీ గెలుస్తుంది, టీఎంసీ ఓడిపోతుంది అనే విషయాన్ని అయితే బలంగా సూచిస్తోంది అంటున్నారు. ఏ ఎలక్షన్స్ చరిత్ర చూసినా పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ దేనిని సూచిస్తుంది అంటే ప్రతిపక్షానికి లాభం జరిగినట్టుగా సూచిస్తుంది. కొత్త ఓటర్లు, ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్న వాళ్ళు తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో తెలియజేయడానికి ఇలా బయటకు వస్తారు అని రికార్డులు చెప్తాయి. 2014లో భారత్ లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా. ఈ ఎలక్షన్స్ లో 66.4% ఓటింగ్ జరిగింది. ఇది 2004లో 58%, 2009లో 58.2%గా ఉండేది. దానికంటే ఎక్కువగా ఈ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ 2014లో బీజేపీ భారీ విజయానికి కారణమైంది. ఇలాగే 1977లో 60% ఓటింగ్ జరిగింది. ఇది గతం కంటే ఎక్కువ ఓటింగ్. ఇలా జరగడం వల్ల జనతా పార్టీ గెలిచిందప్పుడు. 1989లో 62% ఓటింగ్ జరిగింది. ఇది కూడా గతం కంటే ఎక్కువ. ఇలా పెరగడం వల్ల అప్పటి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం పడిపోయి విపి సింగ్ గారి ప్రభుత్వం వచ్చింది. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 67% ఓటింగ్ జరిగింది. ఇది ఢిల్లీ అసెంబ్లీకి రికార్డు ఓటింగ్. ఈ రికార్డు ఓటింగ్ అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి ఆప్ పార్టీని గెలిపించింది. ఇందువల్లనే పెరిగిన ఓటింగ్ వల్ల ప్రతిపక్షం గెలుస్తుంది అని పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ అధికార పక్షానికి కూడా లాభం కలిగించేదిగా మారవచ్చు అన్న అంచనాలున్నాయి. ఎలాగా అంటే 2016 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో 86% ఓటింగ్ జరిగింది. ఇది కూడా గతం కంటే చాలా ఎక్కువ. కానీ ఏం జరిగింది? మమతా బెనర్జీ గారి టీఎంసీనే మరిన్ని ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చింది. అందువల్ల గతంలో ఓటు వేయక ఎలక్షన్స్ తో మాకేం సంబంధం అన్నట్టుగా ఇంట్లోనే ఉండిపోయిన వారంతా కూడా ఈసారి బయటకు వచ్చి పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి నిలబడి ఓటు వేశారు. కానీ వీరు ఎవరి కొరకు బయటకు వచ్చారు, ఎవరికి ఓటు వేశారు అనేది మాత్రం అసలైన కీలకమైన విషయంగా ఇప్పుడు మారింది. వెస్ట్ బెంగాల్ ని ఈసారి బీజేపీ 100% కాన్సన్ట్రేట్ చేసింది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు బెంగాలులోనే ఉండి క్యాంపెయిన్ నడిపించారు. నగరాలలో, గ్రామాలలో కూడా బూత్ స్థాయి రాజకీయాలు నడిపారు. అనేక సమీకరణాలను మార్చారు. ఈసారి బెంగాల్ ని ఎలాగైనా గెలవాలి అని బీజేపీ విపరీతంగా శ్రమించింది అనేది అయితే మనందరికీ తెలిసిందే, కనబడుతున్న విషయమే. బీజేపీకి పోటీ ఇస్తూ మమతా బెనర్జీ గారు కూడా బలమైన క్యాంపెయిన్ నడిపారు. ఆమె టీఎంసీ పార్టీ అక్కడ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉంది కాబట్టి బలమైన క్యాంపెయిన్ నడిపించడానికి అన్ని అవకాశాలు ఆమెకు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. కాబట్టి ఆమె బీజేపీకి సమానమైన పోటీని ప్రచారంలో ఇచ్చారు. అయినప్పటికీ భారీగా పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ 92.72% అనేది చాలా ఎక్కువ. ఇంత ఎక్కువ పర్సెంట్ ఓటింగ్ జరగడానికి కారణం మాత్రం బీజేపీ ముప్పేటలా చేసిన ప్రచారమే కారణం. సో ఈ పెరిగిన పర్సెంటేజ్ బీజేపీకి అనుకూలంగా మారుతుంది అని దీనివల్ల అంతా చెప్తున్నారు. ఈ స్ట్రాటజీ ఎలా
ఉంటుంది అంటే అధికార పక్షానికి చెందిన కేడర్ బయటకు వస్తే, అంటే గతంలో ఓటు వేయని వారు, దూర ప్రాంతాలలో ఉన్నవారు కూడా అధికార పక్షం యొక్క కేడర్ బయటకు వచ్చి గనక ఓటు వేస్తే, అది కూడా అధికార పక్షానికి చెందిన మద్దతుదారులు అయితేనే ఈ పెరిగిన పర్సెంటేజీ అధికార పక్షాన్ని మళ్లీ గెలిపించడానికి కారణమవుతుంది. కానీ ఇలా జరగడం చాలా చాలా అరుదు. భారీగా పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడూ కూడా అధికార పక్షం ఓటమికే కారణమవుతుంది అన్నది చరిత్ర. ఈ విధంగానే చరిత్ర చూస్తే కనబడుతుంది. ఇక్కడ కొన్ని లెక్కల ద్వారా ఈ విషయాన్ని అనలైజ్ చేయవచ్చు. చేస్తే ఏం తేలుతుందో కూడా చూస్తే మరింత క్లియర్ గా మనకు అర్థమవుతుంది. నిన్న మొత్తం 152 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ 152 స్థానాల గత ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉంది అంటే, రాష్ట్రం మొత్తం పైన 294 సీట్లకు గాను 2021 ఎలక్షన్స్ లో టీఎంసీ 216 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 77 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇందులోనూ నిన్న జరిగిన 152 స్థానాల నుండే బీజేపీ 60 సీట్లు గెలిచింది. ఇది చాలా కీలకమైన విషయం. 152 స్థానాలలో 60 గెలుచుకుంది. మిగతా 142 స్థానాలలో కేవలం 17 మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు 60 స్థానాలు గెలిచిన నియోజకవర్గాలలో 92% పైగా ఇప్పుడు ఓటింగ్ జరిగింది. అంటే ఈ ప్రాంతాలు అన్ని బీజేపీకి మద్దతిచ్చిన ప్రాంతాలు కాబట్టి పెరిగిన ఈ ఓటింగ్ వల్ల బీజేపీకి ఈ ఫస్ట్ ఫేజ్ లో 152 సీట్లలో మరిన్ని భారీగా స్థానాలు దక్కుతాయి అన్నది అంచనా. అంటే కనీసం 80 సీట్లు బీజేపీకి నిన్న జరిగిన ఓటింగ్ ద్వారా దక్కవచ్చు అని అంటున్నారు. ఎందుకు అంటే ఓవరాల్ గా చూస్తే గత 2021 ఓటింగ్ పర్సెంటేజ్ కంటే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ ద్వారా 8% ఎక్కువగా వచ్చింది. మరి 8% ఎవరి వైపు స్వింగ్ అయితే వారికి అత్యధిక స్థానాలు దక్కుతాయి అనేదే కదా నిజం. మరొక విధంగా కూడా నిన్న ఓటింగ్ జరిగిన స్థానాలను గురించి చూడవచ్చు. మొత్తం 152 నియోజకవర్గాలు, 152 నియోజకవర్గాల పేర్లు, వాటి వివరాలు చెప్పడం బాగా లాగ్ అవుతుంది. సో వాటిని నేను జిల్లాల వారీగా చెప్తాను. ఒకటి, నార్త్ బెంగాల్ రీజియన్ కి చెందిన కూచ్ బిహార్. ఈ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటాయి. 2 అలీపూర్, ఇక్కడ 5 సీట్లుంటాయి. 3 జల్పాయిగురి, ఇక్కడ 7 సీట్లుంటాయి. డార్జిలింగ్, ఇక్కడ 5 సీట్లుంటాయి. 5 ఉత్తర దీనాజ్పూర్, ఇక్కడ 9 సీట్లుంటాయి. 6 దక్షిణ దీనాజ్పూర్, ఇక్కడ 6 సీట్లుంటాయి. 7 మాల్దా, ఇక్కడ 12 సీట్లుంటాయి. 8 జంగల్ మహల్, ఇక్కడ 4 సీట్లుంటాయి. 9 పశ్చిమ మేదినీపూర్, ఇక్కడ 6 సీట్లుంటాయి. పురూలియా, ఇక్కడ 9 సీట్లుంటాయి. 11 బంకురా, ఇక్కడ 12 సీట్లుంటాయి. 12 పశ్చిమ బార్దాం, ఇక్కడ 9 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ లిస్టు గురించి మీకు ఎందుకు చెప్పాను అంటే, వెస్ట్ బెంగాల్ అంతా ముస్లింల మయం. వారే అక్కడ అన్ని నియోజకవర్గాలలో గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు అని అంటారు కదా. మరి నిన్న జరిగిన 152 నియోజకవర్గాలు, 12 జిల్లాలు, ఇక్కడ హిందూ జనాభా ఎంత, ముస్లిం జనాభా ఎంత అనేది చూస్తే మరింత క్లియర్ గా మనకు విషయం అర్థమవుతుంది. ఈ విషయంగా మనకు అర్థమవుతుంది. కూచ్ బిహార్ లో హిందువులు 75% ఉంటారు, ముస్లింలు 25% మాత్రమే ఉంటారు. అలీపూర్ లో హిందువులు 80% ఉంటారు, ముస్లింలు 20% మాత్రమే ఉంటారు. జల్పాయిగురిలో హిందువులు 82% ఉంటారు, ముస్లింలు 17% ఉంటారు. డార్జిలింగ్ లో హిందువులు 74%, ముస్లింలు 5%. ఉత్తర దినాజ్పూర్ లో హిందువులు 52%, ముస్లింలు 48%. దక్షిణ దీనాజ్పూర్ లో హిందువులు 73%, హిందువులు 25%. మాల్దాలో 52% హిందువులు, ముస్లింలు 47%. జంగిల్ మహల్ లో హిందువులు 85%, ముస్లింలు 5%. పశ్చిమ మేదినీపూర్ లో హిందువులు 90%, ముస్లింలు 8%. పురూలియాలో 80% హిందువులు, ముస్లింలు 7%. బంకురాలో హిందువులు 84%, ముస్లింలు 7%. పశ్చిమ బార్దాంలో హిందువులు 82%, ముస్లింలు 16%గా ఉంటారు. అంటే ఉత్తర దినాజ్పూర్ అండ్ మాల్దా ఈ 2 జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాలలో 80% కంటే ఎక్కువగా హిందువులే ఉన్నారు. సో ఇప్పుడు 92% ఎక్కువ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరిదై ఉంటుంది? ఇంతకాలం తమ ఓటుకు ప్రయోజనం ఏమిటి, ఎలానూ మమతా దీదీయే గెలుస్తుంది కదా అని ఓటు వేయకుండా ఇళ్లలోనే ఉన్న హిందువులదే అయి ఉంటుంది కదా. ఎందుకంటే ముస్లిం ఓటు ముందే పోలరైజ్ అయి ఉంటుంది. వారికి వారి మత పెద్దలు ముందే ఫత్వా ఇచ్చి ఉంటారు. అందరూ ఓటు వేయాలి, మమతకే ఓటు వేయాలి, సో అండ్ సో పలానా వారికే ఓటు వేయాలి అని ఫత్వా ఇచ్చి ఉంటారు. సో వారి నుండి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అనేది లేదు గాని ఖచ్చితంగా పెరిగింది హిందువులదే అని దీనివల్ల చెప్పవచ్చు. తర్వాత మరొక విషయం, ఎస్ఐఆర్ ద్వారా, సిర్ ద్వారా నియర్లీ 1 కోటి ఓట్లు బెంగాల్లో రద్దయినాయి. ఈ 1 కోటిలో 65% ముస్లింలే ఉంటారు అన్నది అంచనా. మరొక స్టడీ ప్రకారం అయితే 95% ముస్లింలే ఉన్నారు అంటున్నారు. సో ఎస్ఐఆర్
కింద రద్దయిన పెద్ద సంఖ్య ముస్లింలదే అయినప్పుడు ఈ విధంగా కూడా ఈ జిల్లాలలో ముస్లింల ఓట్ షేర్ తగ్గిపోతుంది, హిందువుల ఓట్ షేర్ పెరుగుతుంది. అంటే నిన్న జరిగిన 12 జిల్లాల 152 నియోజకవర్గాలలో పెరిగిన ఓటు పర్సెంటేజ్ ఖచ్చితంగా గతంలో ఇళ్లకే పరిమితమైన హిందువులదే అయి ఉంటుంది. మరి వీరంతా బయటకు వచ్చి ఎవరికి ఓటు వేశారు? ఇప్పటికీ 12లోని 10 జిల్లాలలో 80% పైగా హిందువులే ఉన్నారు. మరి జరుగుతున్న పరిణామాలను వీరు గుర్తించారా? బెంగాల్ పైన విషం చిమ్ముతున్న బంగ్లా పాక్లను గుర్తించారా? వారి నుండి రక్షించే వారిని గుర్తించారా? ఇకనైనా ముస్లిం ఓటర్స్ వల్లే వీరు కూడా పోలరైజ్ అయ్యారా అనేదైతే ఫైనల్ క్వశ్చన్ గా ఇప్పుడు మిగిలింది. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈవీఎంలలో సీక్రెట్ గా ఉంది. ఇప్పుడు అది మే 4వ తేదీన బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది హిందువుల పోలరైజేషన్ సంగతి. ఈ విషయం పైన మీ అవగాహన ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.